నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ఈ నెల 12వ తేదీన జరగబోయే మెగాలోక్ అదాలత్ కోసం జన్నారం, దండపల్లి, లక్షట్పేట, హాజీపూర్ ఎస్ఐలతో మంచిర్యాల జిల్లా లక్షట్పేట కోర్టు సివిల్ జడ్జి లక్ష్మణాచారి సమావేశం నిర్వహించారు. లక్షట్పేట కోర్టు సివిల్ జడ్జి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో 12/12/2020 జరిగే మెగాలోక్ అదాలత్ గురించి జన్నారం, దండపల్లి, లక్షట్పేట, హాజీపూర్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు నిర్వహించనున్న మెగాలోక్ అదాలత్ గురించి పోలీసులతో చర్చించామని, కంపౌండబుల్ కేసుల డిస్పోజబుల్ కోసం కేసుకు సంబంధించిన వారితో చర్చించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ ఎస్ఐ చంద్రశేఖర్, జన్నారం ఎస్ఐ మధుసూదన్, దండపల్లి ఎస్ఐ శ్రీకాంత్, లక్షట్పేట ఎస్ఐ దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. 12 డిసెంబర్ 2020 రోజున జరిగే మెగాలోక్ అదాలత్ గురించి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశానుసారం ఈరోజు పోలీస్ వాళ్ళతోని సమావేశం నిర్వహించడం జరిగింది. అది కాంపౌండబుల్ కేసెస్ ఎక్కువగా డిస్పోజ్ చేయాలని మాకున్న ఇన్ఫర్మేషన్, అంటే మాకు ఉన్న డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళకి సమావేశం జరపడం జరుగుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహంకాళి నగర్ ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ముత్తిలింగయ్యకు మహంకాళి నగర్ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు కాలనీలు సందర్శించినట్లు తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారంకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ మారుతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశం ప్రకారం కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈరోజు మహంకాళి నగర్ను సందర్శించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం ఇక్కడి నుంచి కొద్దిమంది పిల్లలు ఒక వృద్ధుని పైన దాడి చేసి సెల్ ఫోన్ గుంజుకోవడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ఇక్కడ వీళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ కమ్యూనిటీ పోలీసులో భాగంగా దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ రావట్లేదని, తర్వాత కొన్ని డ్రైనేజ్ క్లీన్ లేవని, ఇవి కొన్ని సమస్యలు చెప్పినారు. వీటికి సంబంధించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి అవి కూడా పరిష్కారం అయ్యేటట్టు చేస్తాము. అలాగే వాళ్ళందరూ చాలా వివిధ ప్రాంతాలకు పోయి వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం పోయి వస్తుంటారు. దానికోసం అని చెప్పి వాళ్ళందరికీ కూడా లాండ్ ఆర్డర్ పరంగా కనీసం కొద్దిమంది పిల్లలు నేరాల బాట పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి పోలీసులకు సహకరించాలని కోరడం జరిగింది. వాళ్ళ కాలనీ పెద్దలు కూడా సహకరించడానికి ఒప్పుకున్నారు. మందమరి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పోషణ్ అభియాన్ 3వ విడత మండల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పోషణ్ అభియాన్ 3వ విడత మండల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషణ్ అభియాన్ ద్వారా గ్రామంలోని తల్లులు పిల్లల్లో పోషణ స్థాయిని మెరుగుపరచడం, పిల్లల్లో చురుకుదనము, లోపపోషణ, తక్కువ బరువు, రక్తహీనతను తగ్గించుట, మెరుగైన పర్యవేక్షణ, సరైన సమయంలో చర్యలు తీసుకోవడం లాంటి పనులను నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. మండల ఎంపీపీ గుర్రం మంగగౌడ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయు కోడిగుడ్ల బరువు 50 గ్రాములు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఎంపీడీఓ వి ప్రవీణ్ కుమార్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయు బియ్యం, పప్పులు, నూనె, కోడిగుడ్లు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోషణ్ అభియాన్ మండల కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడను మీకు ఎన్ని రోజులు పడుతుంది, అమౌంట్ కోసం మనం ఏం చేయాలో చేద్దాం. మన దగ్గర పెండింగ్ లేకుండా మనం చేద్దాం. అది ఒకటి మాత్రం ఏమిటో అమౌంట్ వచ్చిందంటే గురించి కాదు, అమౌంట్ రావడం కోసం మనం చేయాల్సిందో అది మా ఫలితాన్ని మేమేం చేయలేం కదా. ఇప్పుడు ఆయన తప్పు లేకుండా ఏదైతే ఎఫ్టీఓ జనరేట్ అయిపోవాలి. ఇప్పుడు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ కన్వీనర్ బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంకు సంబంధించిన 4700 కోట్ల రూపాయల బకాయిలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని ఆయన విమర్శించారు.
అనేక పథకాలకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో జాప్యం చేయడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ స్కాలర్షిప్స్ను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్ సాయి, సాయి కుమార్, శశి, సాయి కృష్ణ, విజయ్, సాయి, గణేష్ పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 4,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో భిక్షాటన వేయడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మరి ఈ విద్యార్థి వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇంటికి వచ్చి మరి రాష్ట్ర విద్యార్థుల యొక్క బాగోగులు చూసుకొని ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ అకాడమిక్ క్యాలెండరు ప్రభుత్వము విడుదల చేయాలి. మరి విద్యా సంస్థల ఓపెనింగ్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. శ్రీ సాయి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీరాంపూర్ ఏరియా E&M ఇంజనీర్స్ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏజీఎం కుమార్ మాట్లాడుతూ వృద్ధులకు చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్న శ్రీ సాయి వృద్ధాశ్రమ నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. తమలో ప్రతివారు వృద్ధుల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలన్నారు. ప్రతివారు తమకు ఉన్నంత దానిలో వృద్ధులకు సేవాభావంతో ఏదైనా అందించడానికి ముందుకు రావాలని అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా అండ్ ఏజీఎం ఇంజనీర్స్ వృద్ధులకు చీరలు, పురుషులకు దోతులు పంపిణీ చేయాలని ఆలోచన చేయడం అభినందనీయమని అన్నారు. డీజీఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లల సంరక్షణ లేక నిరాశ్రయులుగా మారిన వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్న వృద్ధాశ్రమం పనితీరును అభినందిస్తున్నారు. వృద్ధులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఆశ్రమానికి భవిష్యత్తులో ఏవైనా తన అవసరాలు పడితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సిహెచ్పి కృష్ణమూర్తి, డీజీఎం సోమశేఖర్, డీజీఎం శ్రీరాంపూర్ ఓసీ రవీందర్, ఎస్సీ ఐకేఓసీ వెంకట్రావు, గ్రూప్ ఇంజనీర్స్ మల్లయ్య, రఘునాథన్, వెంకటేష్, ఈ భీమా, ఈ రాకేష్, ఆశ్రమ అధ్యక్షులు కేఎల్ మూర్తి, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. గురి ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి ఈ సాయి వృద్ధాశ్రమం ఎంతో చక్కనైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వాళ్ళకి ఆశ్రమం కల్పించి వారి మంచి బాగోగులు తిండి పెడుతుంది. మనందరికీ తెలుసు, మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. అలాగే మన పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు చక్కగా మంచి వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎవరికో ఒకరికి తల్లిదండ్రులే, ఎవరు వాళ్ళ పిల్లల్ని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానీ వాళ్ళ నిరాదరణకి గురైనటువంటి వాళ్ళందరినీ ఈ సాయి వృద్ధాశ్రమం తీసుకొచ్చి ఇక్కడ చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ సాయి వృద్ధాశ్రమ నిర్వాహకులకి అభినందనీయులు. అలాగే సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్న శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న E&M ఇంజనీర్లు అందరం కలిసి ఈరోజు వీళ్ళందరికీ బట్టలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు వీళ్ళందరికీ బట్టలు ఇవ్వడం ఏదో చంద్రునికో నూలుపోగులాగా మా వంతు సహాయం మేము చేయదలుచుకున్నది అందరినీ సమీకరించి వీటిని తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏరియా ఇంజనీర్ తరఫున మా E&M ఇంజనీర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సాయి వృద్ధాశ్రమాల నిర్వాహకులు కూడా కొత్తగా అభినందిస్తున్నాను. శ్రీరాంపూర్ ఏరియా E&M ఇంజనీర్స్ తరఫున మొత్తం అందరి ఇంజనీర్స్ తరఫున కూడా ఈ నూతన వస్త్ర బహుకరణ ఈ వృద్ధాశ్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఆలోచన వచ్చినటువంటి మా ఏరియా ఇంజనీర్ శ్రీ కుమార్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇది యాక్చువల్గా దీంతో ఏదో పెద్ద మనకు వేలకు ఖర్చు కాదు. ఇది సార్ చెప్పినట్టుగా చంద్రుడికో నువ్వులు పోగుల ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. అలాగే కుమార్ గారు ఒక 2500 రూపీస్ పెట్టి ఇక్కడ LED లైట్స్, బల్బ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వచ్చి వారు కూడా ఇటువంటి ఈ వృద్ధులకి
వాళ్ళకి ఆ రోజు భోజనంగా అరేంజ్ చేయడం కానీ, లేకపోతే ఒక వస్త్రాలు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ఫెసిలిటీస్ ఏవైతే ఏర్పాటు చేస్తే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆశ్రమ నిర్వాహకులు అయినటువంటి ఈ మధు గారు కానీ, రవి గారు కానీ, రాజు గారు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తున్నాను. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల ప్రజా పరిషత్లో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. దండపల్లి మండల పరిషత్లో నేడు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్ గత సమావేశంలో చేసిన తీర్మానాలు, మండలానికి వచ్చిన ఉత్తర్వులు, జరిగిన పనులను గురించి వివరించారు. ఎంపీడీఓ ప్రసంగించిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్లంతా సన్నరకం వరి ధాన్యానికి 2500 మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పంట సాగు చేయడం మూలంగా చీడపీడలు, వాతావరణ ప్రభావం చేత రైతులకు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారని, మద్దతు ధర అందించాలని ఎంపీపీ ఏఓలకు వినతి పత్రం అందించారు. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ నిర్మాణాలలో సర్పంచ్లపై ఉన్నతాధికారుల ఒత్తిడి ఎంతవరకు సమంజసమని, వివిధ అభివృద్ధి పనుల కొరకు ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం నుండి నిధులు విడుదల అవ్వడం లేదని సర్పంచ్లు ఆవేదన చెందారు. గొల్ల కుర్మాలకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను ఇప్పిస్తామని చెప్పి సంబంధిత గొల్ల కుర్మాల నుండి వారు చెల్లించాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వ ఖజానాకు డీడీ తీపించి సంవత్సరాలు గడుస్తున్నా కూడా వారికి గొర్రెల యూనిట్లు ఇంకా అందలేదు. దీనికి కారకులు అధికారుల ప్రభుత్వం అని సంబంధిత అధికారులను నిలదీశారు. పెద్దపులిని పట్టుకొని ఆదివాసుల ప్రాణాలు కాపాడాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి బస్టాండ్ వరకు ఆదివాసులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. పెద్దపులిని వెంటనే పట్టుకోవాలని, ఆదివాసుల ప్రాణాలు కాపాడాలని, ఇంకో ప్రాణం పోకముందు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలని, 5 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యుడు మాడ వెంకటేష్, మండల నాయకులు పోర్తేటి ఈశ్వర్, ఆదివాసీ సంఘాల నాయకులు సిడం సహకారం, జెడ్పీటీసీ పత్రం పుష్పలత, సర్పంచ్లు హర్షద్ హుస్సేన్, తిరుపతి అనిల్ పాల్గొన్నారు. రోజుల కాలంలో పెద్దపులి దాడిలో 2 మరణించినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని నిరసిస్తూ, ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బెజ్జూరు మండల కేంద్రంలో ఇవాళ ఆదివాసీలు, రైతులమంతా కలిసి ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పందించి ఆ పెద్దపులిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం చేతులు దులుపుకునేటువంటి పని చేస్తూ ఉన్నారు. మేము బోన్లు పెట్టినాం, ఈ బోన్లతోటి మేము పట్టుకుంటామంటా ఉన్నారు. బోన్లతో పట్టుకోవడం అనేటువంటిది బోన్లో ఖచ్చితంగా పెద్ద పులి పడదు. అది ఎలక కాదు, పిల్లి కాదు, బోన్లో పడడానికి అది పెద్ద పులి అవసరం ఉంది. ఇది కేవలం ట్రైన్ తీసుకొచ్చి చేసినటువంటి పులులు తప్ప ఇంకోటి కాదు. మేము మాట్లాడితే పక్కదో పట్టిస్తున్న పద్ధతులలో సీసీఎఫ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు పట్టుకోగలుగుతారు, వాటిని వెంటనే పట్టుకోండి. ఆదివాసీల ప్రాణాలు కాపాడాలి. లేకపోతే రాబోయే కాలంలో ఎటువంటి పరిణామాలు జరిగినా ఫారెస్ట్ డిపార్ట్మెంటే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జరిగింది పులిని పట్టుకోవడానికి మళ్ళీ వెంటనే మేము ప్రతి నిమిషం మేము మొత్తం ప్రతి జాగాలో మేము దాన్ని అడుగు జాడలు కానీ అది ఎత్తుపోతున్నది అని మొత్తం చూసుకుంటూ దాన్ని త్వరలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. తిర్యాని మండల అధ్యక్షురాలు మర్చుకోల శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వే సభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి తిరుమలేశ్వర్ మాట్లాడుతూ, పట్టాలు ఉన్న రైతులందరూ పంట రుణాలు తీసుకునేలా, అలాగే రైతు బీమా, రైతు బంధుకు దరఖాస్తు చేసుకునేలా, అలాగే పట్టాలు లేని రైతులు త్వరగా పట్టాలు చేసుకుని ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సభ్యులను కోరారు. అనంతరం పశు వైద్య కరీం రామకృష్ణ మాట్లాడుతూ, మండలంలోని మేకలకు, గొర్రెలకు గోట్ ఫ్యాక్స్, పీపీఆర్ టీకాలను వేయడం జరిగిందన్నారు. ఈ నెల 7న నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఉపాధి పథకం కింద పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పశువులు ఎక్కువగా ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం వైద్యాధికారి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా గడలపల్లి ఎంపీటీసీ సర్పంచ్లు సారా రమేష్, గుణవంతరావులు మాట్లాడుతూ మండలంలోని అన్ని సబ్ సెంటర్లలో ఏఎన్ఎం అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారిని కోరారు. అనంతరం తిరియాని రేంజర్ గులాబ్ సింగ్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలు ఉన్న భూముల్లో సాగు చేసుకుంటున్న 3 రైతులపై అటవీ అధికారులు కేసులు వేశారని సభ దృష్టికి తీసుకురాగా దీనికి స్పందించిన రేంజర్ మాట్లాడుతూ అటవీ రెవెన్యూ శాఖలతో ఉమ్మడి సర్వే నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. పంటలను అడవి పందుల నుండి కాపాడడానికి సోలార్ బ్యాటరీ ద్వారా ప్రయోగాత్మకంగా 6 గ్రామాలకు ఈ బ్యాటరీలను పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు చేసి పంపించడం జరిగిందని, దీని విలువ 9,000 రూపాయలు ఉంటుందని, రైతులు 3,000 చెల్లిస్తే మిగిలిన డబ్బులు అటవీ శాఖ భరిస్తుందని, ఇది విజయవంతమైతే అన్ని గ్రామాల్లో అమలుకు ప్రతిపాదనలు చేసి పంపిస్తామని రేంజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, ఎంపీడీఓ మహేందర్, మండల ఉపాధ్యక్షురాలు కోవ పార్వతి, తహసీల్దార్ మష్కర్ వాలీ, ట్రాన్సో ఏఈ రాజేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కుమార్, మిషన్ భగీరథ ఏఈ కృష్ణతేజ, ఏజీఎస్ ఏపీఓ శ్రావణ్ కుమార్, ఏపీఎం సదానందం, గోపెర సెక్టర్ అధికారి రాము, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ బైఫర్కేషన్ స్టేట్ వెళ్ళిపోయి చెప్పి అప్పుడు మన వర్క్ ఏంటని చెప్పింది. చెప్తే నా పాత దగ్గర 6.5 బిల్ కూడా సబ్మిట్ చేస్తాను. అది కూడా అంటే 18 దాకా మినిమం వీళ్ళ వెటర్నరీ వాళ్ళ ఫ్రెండ్స్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నలుదిశలా వ్యాపించేలా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకుడు శ్రీకాంతాచారి అన్నారు. శ్రీకాంతాచారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సింగరేణి మహిళా కళాశాలలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు యువకులు అధికారుల ఆత్మ బలిదానంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలను గుర్తించకపోవడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. చోటామోటా నాయకులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొని ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు చేస్తున్న యువకులు, ప్రజలు అమరుల త్యాగాలు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. అమరవీరుల త్యాగాలను మరచి రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని, నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేర ప్రజలను అమలు కాని హామీలతో కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ పాలన సాగుస్తుందని వారు ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్లకు పదవులు అంటగడుతూ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బచ్చలి ప్రవీణ్ కుమార్, అల్లి సాగర్ యాదవ్, సబ్బని రాజేంద్ర ప్రసాద్, కస్తూరి శ్రీనాథ్ చారి, రేగుంట క్రాంతి కుమార్, జి రాకేష్, ఏ సుమన్ తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణం యాపల్ ప్రాంతానికి చెందిన ఇప్ప రాజేష్ అనే వ్యక్తి దహన సంస్కారాలకు అమ్మ ఆదర్శ్ యూత్ సభ్యులు 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పట్టణంలోని యాపల్ ప్రాంతంలోని అబ్రహం నగర్కు చెందిన ఇప్ప రాజేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. అతని దహన సంస్కరణలకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న అమ్మ ఆదర్శ యూత్ సభ్యులు 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజేష్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా రాజేష్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ్ యూత్ పట్టణ అధ్యక్షుడు పెరుగు వెంకటేష్, సభ్యులు ఆకుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.